ఫార్మాట్ టైం ఫార్మాట్. సో ఇక్కడ మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత మనకి గ్రూప్ ఐడి అని బై డిఫాల్ట్ 0 ఉంది. ఈ మెసేజెస్ అన్ని గ్రూప్లో లేవు ఇప్పుడు. ఓకే, ఇక్కడ గ్రూప్ ఐడి 0 ఉంది బై డిఫాల్ట్. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు మెసేజ్ పెట్టడానికి ట్రై చేస్తారో క్లోజ్ I'm trying to put a message. Already open. So first thing is messages. మెసేజ్ పెట్టాలంటే ఎంపీ పుట్ ఓపెన్, క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది నార్మల్. గెట్ అన్నప్పుడు ఎంపీ గెట్ మెసేజ్ తీసుకోవటం. ఎంపీ కాన్ ఫస్ట్, తర్వాత క్లోజ్ ఉందనుకోండి ఎంపీ డిస్కనెక్ట్ చేస్తున్నాను ఫస్ట్. ఎంపీ కాన్ ఫస్ట్ కనెక్టెడ్ టు క్యూ మేనేజర్. ఓకే, మనం ఇక్కడ దీన్ని కూడా సెలెక్ట్ చేసినాం. ఎంపీ పుట్ అంటే పుట్, ఎంపీ గెట్, ఎంపీ బ్రౌజ్, ఎంపీ పుట్ పుట్. ఓకే, ఇక్కడ చూడండి క్యూ ఈజ్ ఓపెన్ ఫర్ పుట్. ఇక్కడ ఫైల్కి వెళ్ళండి, ఏదైనా ఫైల్ సెలెక్ట్ చేసుకోండి చిన్నది. ఓకే, రైట్. ఓకే, మీరు ఆ డేటా ఇక్కడ చూసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ డేటా పెడుతున్నారు కూడా మీకు చూడొచ్చు. క్యారెక్టర్, హెక్స్. ఓకే, ఆ డేటా ఫార్మాట్స్ కూడా మీరు ఇలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ క్యారెక్టర్ ఫార్మాట్స్ కూడా మీకు యాస్కి, ఈబిసిడిఐసి. ఓకే, ఎన్క్రిప్టెడ్ బైనరీ, కోడెడ్ డెసిమల్, ఇంటర్చేంజ్ సంథింగ్ అని. సో కొరియన్, థాయ్, రష్యన్, సో డిఫరెంట్ ఫార్మాట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ టీమ్ వాళ్ళు చేసేటప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు, చాలా ఉంటాయి. సో యూఆర్ యూజింగ్ డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు నేను మెసేజ్ పెట్టేటప్పుడు ఇక్కడ ఎంపీఎంఏ స్ట్రక్చర్లో నేను ఏం చేస్తానంటే ఒక గ్రూప్ ఎస్ అని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నుంచి నెక్స్ట్ మనం నేను పెట్టే ప్రతి మెసేజ్ ఒక గ్రూప్లో ఉంటుంది. 1, 2 ఇప్పుడు 2 మెసేజెస్ రైట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ బ్రౌజ్ చేద్దాం. Persistence is these are uncommitted actually. Alki ఇంకా కనపట్లేదు. సో ఆ గ్రూప్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, మన గ్రూప్లో ఉన్నాయి కాబట్టి ఇంకా బ్రౌజ్ చేయలేదు నార్మల్గా. సో లాస్ట్ మెసేజ్ పెడుతుంది. సో జస్ట్ లాస్ట్ని క్లిక్ చేసి జస్ట్ రైట్ ఎ మెసేజ్. ఓకే, సో ఇక్కడ అన్కమిటెడ్ పోయి ఇప్పుడు బ్రౌజ్ చేయాలంటే మనం గ్రూప్ ఐడి. ఓకే, ప్రతి దానికి ఒక గ్రూప్ ఐడి క్రియేట్ అయింది. ఇది పెట్టింది నార్మల్ 0 ఫస్ట్ మెసేజ్, మిగిలిన ఇవన్నీ గ్రూప్లో ఉంటాయి. అంతే, సేమ్ ఒకటే ఐడి. సో పెట్టిన మెసేజెస్ అన్నీ ఒకే గ్రూప్లో ఉంటాయి. ఓకే, సీక్వెన్స్ ఇది లాస్ట్ మెసేజ్. సో దీన్ని నార్మల్గా బ్రౌజ్ చేస్తున్నాం మీరు. ఇది గ్రూప్ ఐడి 0, దానికి ఇంకేం అలొకేట్ చేయలేదు. ఓకే, ఇక్కడ మెసేజ్. సో ఇక్కడ నుంచి గ్రూప్ ఐడి స్టార్ట్ అయింది. మెసేజ్. ఓకే, సో ఇవన్నీ గ్రూప్లో ఉన్నాయి మెసేజెస్. సో నెక్స్ట్ మనకి దట్ ఈస్ యువర్ గ్రూప్ ఐడి. ఓకే, సో మెసేజ్ సీక్వెన్స్ నెంబర్, ఆఫ్సెట్, ఫ్లాగ్ ఇవి. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మెసేజ్ పెద్ద మెసేజ్ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ఎప్పుడు అది సెగ్మెంట్ చేసుకోండి.
కొంచెం ఒక పెద్ద మెసేజ్ ఉందనుకోండి, ఓకే, దాన్ని అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ డివైడ్ ఇట్. ఓకే, ఒక గ్రూప్స్, ఇది గ్రూప్ అనుకోండి. ఇదొక గ్రూప్ 1, ఇదొక గ్రూప్ 2. గ్రూప్స్ లేదా సింగిల్ గ్రూప్లో కూడా పెట్టుకోవచ్చు మనం, అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇది అగైన్ దిస్ గ్రూప్ ఈస్ డివైడెడ్ ఇంటూ మీన్స్ లాజికల్గా, ఇది లాజికల్ మెసేజ్. ఓకే, దోస్ ఆర్ డివైడెడ్ అగైన్ ఇంటూ లాజికల్ మెసేజ్. 1, 2 అంటే సెగ్మెంట్స్ అన్నమాట. దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ సెగ్మెంట్స్. సెగ్మెంట్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆ సెగ్మెంట్స్లోనే మనకి సీక్వెన్స్ నెంబర్ అనేది ఏవైతే ఉన్నాయో, ఓకే, దీన్ని ఆల్రెడీ గ్రూప్లో పెట్టాం, గ్రూప్ది సెగ్మెంట్ చేసాం. సెగ్మెంట్లోనే ఆల్రెడీ మెసేజ్ ఐడి, మెసేజ్ సీక్వెన్స్ నెంబర్ 1, ఓకే, ఇక్కడ మెసేజ్ సీక్వెన్స్ నెంబర్ 2 అనుకోండి. ఓకే, ఇలా మెసేజ్ సీక్వెన్స్ నెంబర్ 3. అలాగే ప్రతి సెగ్మెంట్కి అగైన్ దోస్ ఆర్ లాజికల్ అగైన్ డివైడెడ్. ఓకే, సో ఈ మెసేజ్ 1 అనేది ఈ సెగ్మెంట్ 1 అనుకోండి. ఓకే, మెసేజ్ 1, సెగ్మెంట్ 1 అండ్ గ్రూప్ 1. మెసేజ్ 1, సెగ్మెంట్ 1 ప్లస్ గ్రూప్. ఇలా ఉంటుంది. ఈ రెండోది అనుకోండి, మెసేజ్ 2 మీన్ సెగ్మెంట్ 1 అండ్ గ్రూప్ 1. సో ఇలా అవి డివైడ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. సో వాటిని ఇక్కడ మనకి ఈ మెసేజ్ ఫ్లాగ్స్, మెసేజ్ ఆబ్జెక్ట్, మెసేజ్ సీక్వెన్స్, ఓకే, ఇవన్నీ కలిస్తేనే మనకు ఒక లాజికల్గా ఒక గ్రూప్కి నేమ్ అసైన్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఒక గ్రూప్లో ఉంటాయి. సో వీటిలన్నిటిని మనం సెగ్మెంటేషన్ చేసుకోవచ్చు. లార్జ్ మెసేజ్ క్యాన్ బి సెగ్మెంటెడ్, ఓకే, ఐదర్ బై అప్లికేషన్ వాళ్ళు ఎస్ అని పెట్టినప్పుడు ఇక్కడే సెగ్మెంట్ అవుతుంది, లేదా క్యూ మేనేజర్కి వచ్చిన డిఫాల్ట్గా క్యూ మేనేజర్ కూడా ఒక పెద్ద మెసేజ్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పంపిస్తుంది. ఓకే, ఎందుకంటే మనకు వెళ్ళేది 4 MB అనుకోండి, లెంత్ 4 MB మెసేజ్ వెళ్ళాలి. మనం 100 MB పంపిస్తున్నా దాన్ని పీసెస్ కట్ చేసుకొని 4 MB కిందే పంపిస్తుంది. ఓకే, పెద్దది వెళ్ళదు, ఎందుకంటే క్యూ కెపాసిటీ అంతా దాని ఛానల్ కెపాసిటీ అవన్నీ అంతా ఉంటుంది. ఓకే, సో దాని సెగ్మెంట్ అనేది బై డిఫాల్ట్ క్యూ మేనేజర్లో ఉంటుంది, లేదా ఇక్కడ కూడా సెగ్మెంట్ చేసుకోవచ్చు. సెగ్మెంట్ గ్రూప్లో సెగ్మెంట్. సెగ్మెంట్ లాస్ట్ మెసేజ్, అన్లెస్ ఇది ఎంకేఎండీలో లాస్ట్ పెట్టుకున్నప్పుడు జస్ట్ రైట్ దట్ వన్. ఇప్పుడు జస్ట్ దీన్ని అనలైజ్ చేద్దామని ట్రై చేద్దాం. ఫస్ట్ మెసేజ్ ఏం లేదు గ్రూప్లో, సెకండ్ మెసేజ్ చూసుకుంటాము. ఇప్పుడు గ్రూప్లో ఉన్నాయి, థర్డ్ వన్ ఆల్సో గ్రూప్, అండ్ ఇక్కడ ఏం మారలేదు. ఫోర్త్ కూడా ఇంకా ఏం చేయలేదు. ఫిఫ్త్ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇందాక ప్రీవియస్గా మెసేజ్ ఫ్లాగ్స్ ఇవన్నీ అంటే బై డిఫాల్ట్ 8, ఇక్కడ కూడా 8 అలా ఉంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మెసేజ్ ఫీల్డ్ 24 ఫ్లాగ్స్. ఓకే, 10 నుంచి 34 దాని లెంత్ అనుకుంటుంది ఒరిజినల్. మళ్ళీ అక్కడి నుంచి ఇది. సో దీన్ని సీక్వెన్స్లో ఒక సేమ్ సీక్వెన్స్లో పెట్టుకున్నాను యాక్చువల్లీ. ఓకే, ఇదంతా ఒకటే మెసేజ్ సీక్వెన్స్లో ఉన్నది. ఓకే, 10
ఇక్కడేమో 11 నుంచి 35 ఆఫ్సెట్ ఫీల్డ్స్. ఈ పైన చూసుకున్నట్టయితే మీకు 0 to 10 మళ్ళీ అక్కడి నుంచి ఆఫ్సెట్ 35 అంటే ఇక్కడ 35కి ఎండ్ అయింది కాబట్టి ఓకే. అక్కడి నుంచి ఆఫ్సెట్ 35 నుంచి సేమ్ మళ్ళీ దే వాల్యూస్. సో ఈ డిఫరెంట్ అంటే మనకి ఇక్కడ పెట్టిన కొద్ది కొంచెం డిఫరెంట్గా వస్తాను ఓకే. మళ్ళీ ఇక్కడ ఆఫ్సెట్ ఫీల్డ్ 70 సో 35 + 35 అలా ఓకే. సో దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది సీక్వెన్స్. ఇవన్నీ డిఫరెంట్ మొత్తం లాజికల్ మనం అయితే యూజ్ చేయలేము. ఓన్లీ జస్ట్ ఎంపీఎంఈ స్ట్రక్చర్ మీకు తెలియడానికి యాజ్ ఎన్ ఎంపీఎస్ ఎప్పుడు ఏం చేయాలి ఓకే. అంటే సీక్వెన్స్లో ఉన్నాయా లేదా జస్ట్ ట్రబుల్ షూటింగ్ పార్ట్స్లో మీకు అంటే సెగ్మెంట్ అయ్యి ఉందా ఒకటే గ్రూప్లో ఉన్నాయా సో ఇవన్నీ చెక్ చేసుకోవడానికి అంత లెవెల్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ అవసరం ఉండదు. బట్ ఇన్ కేస్ ఇవన్నీ చెప్పాలి కాబట్టి నేను చెప్తాను కంపల్సరీ. చదువుకుంటే ఇంకా మంచిదే. అంటే మీకు ఎక్కడ డౌట్ వచ్చినా ఏమొచ్చినా ఓకే చూడండి ఇవన్నీ గ్రూప్కి సంబంధించినవి ఓకే. మెసేజ్ సీక్వెన్స్ నెంబర్ starts with 1 and increase 1 by each new logical message. మెసేజ్ని ఒక పెద్ద గ్రూప్ ఉంది మెసేజ్ దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తుంది. దాని నుంచి మళ్ళీ లాజికల్ దాంట్లో కూడా మళ్ళీ చిన్న మెసేజ్ డివైడ్ చేస్తుంది సెగ్మెంట్ చేస్తుంది. అలాగే ఇంకో గ్రూప్ ఉంటే దాన్ని మళ్ళీ కట్ చేస్తుంది. ఆ మెసేజ్కి ఒక లాజికల్ నేమ్ ఇస్తుంది సెగ్మెంట్. మళ్ళీ దానికి ఈ మెసేజ్ ఎక్కడి నుంచి ఎక్కడ ఎండ్ అయింది ఇంకో మెసేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది. సో ఈ నెంబర్స్ అన్ని మళ్ళీ కంబైన్ చేసుకోవాలి. సో దానికి అన్ని ఇవన్నీ యూజ్ అవుతుంది ఓకే. సో మీరు చదివినట్టయితే సీక్వెన్స్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1 ఎప్పుడైనా ఓకే. లాజికల్ మ్యాక్సిమం ఇంతవరకు వచ్చుకోవచ్చు. ఫిజికల్ మెసేజ్ దట్ ఈస్ నాట్ ఇన్ ఎ గ్రూప్ యాజ్ అ సీక్వెన్స్ నెంబర్ ఆఫ్ 1 ఓకే. ఫిజికల్ మెసేజ్ నార్మల్ సీక్వెన్స్ నెంబర్ ఆఫ్ లాజికల్ మెసేజ్ విత్ ఇన్ ఎ గ్రూప్ ఓకే. అంటే లాజికల్గా డివైడ్ అయింది మళ్ళీ ఒక మెసేజ్. ఆఫ్సెట్ ఫీల్డ్ ఆఫ్సెట్ ఆఫ్ డేటా ఇన్ ఫిజికల్ మెసేజ్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ లాజికల్ మెసేజ్ ఓకే. అంటే సింపుల్గా ఒక నార్మల్గా మీకు చెప్పాలి అంటే ఒక పెద్ద మెసేజ్ ఉందనుకోండి ఓకే. చూస్తే ఈ మెసేజ్ ఉంది ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఐబిఎం నుంచి ఐబిఎంలో ఐ అనుకోండి ఓకే. దీనికి ఒక లాజికల్ ఈ గ్రూప్ ఏమో గ్రూప్ 1లో ఉంది ఓకే. సెమీ గ్రూప్ 1 అండ్ ఇది మళ్ళీ లాజికల్గా డివైడ్ అయింది సీక్వెన్స్ ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఓకే. సీక్వెన్స్ 2 వరకు ఉందనుకోండి లాజికల్గా నేమ్ ఇది 1 నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎం ఉంది ఎం తర్వాత మళ్ళీ స్పేస్ వెబ్ స్పియర్లో డబ్ల్యూఈ వరకు ఉందనుకోండి. ఇది ఇక్కడి నుంచే ఇక్కడ మళ్ళీ సెగ్మెంట్ 2 నుంచి సెగ్మెంట్ 4 ఎంత అంతవరకు స్టార్ట్ అవుతుంది లాజికల్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి లింక్ ఏదైతే ఉందో మనకి అంటే ఇది 2 అయిన తర్వాత ఇది సీక్వెన్స్ అన్నమాట. సో ఇక్కడ 2 కాకుండా ఇక్కడ వేరేది ఏదైనా ఉందనుకోండి ఐ మీన్ 3 అనుకోండి లేకపోతే 5 ఉంది అనుకోండి ఇక్కడ. సో ఈ లింక్ దీనికి కాదు ఈ లింక్ మళ్ళీ వేరే దానికి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ సీక్వెన్స్ నెంబర్ 3 కానీ 2 కానీ ఏదైతే ఉందో దానికి లింక్ అన్నమాట. సో అలాగే ఒక మేజర్ పెద్ద మెసేజ్ని డివైడ్ చేసి సబ్ డివైడ్ చేసుకుంటాం. సో దానికి సంబంధించిన మెసేజెస్ ఇవి కొంచెం అందుకే మీకు ఇక్కడ ఫ్లాగ్స్ అన్ని ఇలా కనపడుతుంది ఓకే. ఒరిజినల్ లెంత్ అంట మెసేజ్ యొక్క లెంత్ మీరు మామూలుగా చూసుకుంటే అంత 35 ఉంది ఎందుకంటే నేను సేమే పెట్టాను ఓకే. మెసేజ్ లెంత్ అది మెసేజ్ సీక్వెన్స్ నెంబర్ ఇవంతా ఒకే మెసేజ్ సీక్వెన్స్లో ఒకటే దాంట్లో ఉంది ఒకే గ్రూప్లో ఉంది ఓకే. ఆఫ్సెట్ ఫీల్డ్ దానికి సంబంధించి మీరు ఇక్కడైతే ఆఫ్సెట్ ఏదైతే ఉందో ఒక ఆఫ్సెట్ ఆఫ్ డేటా ఇన్ ఫిజికల్ మెసేజ్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ లాజికల్ మెసేజ్
వాళ్ళు పెట్టుకుంది ఇక్కడ ఇలా మనం పెట్టాం కదా మీకు ఇక్కడ సెగ్మెంటింగ్ ఎస్ను అని. సో ఈ ప్రకారమే మనకి ఆ మెసేజెస్ దానికి నెంబర్స్ అవి అలికేట్ అవుతాయి. పెద్ద మెసేజ్ అనేది అంటే పెద్ద మెసేజ్ ఏదైనా ఉందనుకోండి దాన్ని గ్రూప్ కింద సెగ్మెంట్ చేసుకొని అలొకేట్ చేసుకోండి. కావాలంటే మీకు ఒక చేస్తాను. ఐఏబి అనే కాదు అప్లికేషన్ జావా డాట్ నెట్ ఏదైనా. సో వాళ్ళ అప్లికేషన్స్ కూడా ఉండాలి. సెగ్మెంటేషన్ ఉందా లేదా, సెగ్మెంటేషన్ అలౌడ్ ఆర్ నాట్. సెగ్మెంటేషన్ కాలేదు అంటే క్యూ మేనేజర్ చేసుకుంటారు. లేదు వాళ్ళు సెగ్మెంట్ చేసుకున్నారు, ఎందుకంటే ఈ అప్లికేషన్ రిసీవింగ్ అప్లికేషన్ ఎగ్జాక్ట్గా వీళ్ళు ఎక్కడైతే సెగ్మెంట్ చేసుకుంటున్నారో మెసేజెస్ అక్కడి నుంచి మళ్ళీ దాన్ని గ్రూప్ చేసుకోవచ్చు. సేమ్ అప్లికేషన్ ఉంది అనుకోండి, ఇక్కడ జావా ఉంది, అక్కడ సేమ్ జావా, వీళ్ళు ఇక్కడైతే దీన్ని సెగ్మెంట్ చేసి పంపిస్తున్నారు, ఎగ్జాక్ట్గా అక్కడ సేమ్ అదే దాన్ని మొత్తం మళ్ళీ కంపేర్ చేస్తారు. సో ద ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది ఇది తప్ప మనం క్రియేట్ చేసి వాళ్ళ కోడ్లోనే రాసుకుంటాం కదా. యూటిలిటీలో ఏదైతే మీకు క్లియర్గా దానికి ఒక ఫంక్షనింగ్ అనేది బాగా తెలుస్తుంది. అసలు ఎంపీ అలాగే ఈ వాల్యూస్ అన్ని మనకు తెలుస్తాయి అప్లికేషన్. బట్ రియల్ టైంలో మనం చూపించలేం కాబట్టి ఆర్ఎఫ్ఎస్ యూటిలిటీ తెలిసి మీకు ఆప్షన్స్ అన్ని చూపిస్తాం. అంటే ఇది ఓన్లీ ఇంటర్వ్యూ పర్పస్ కోసం మీకు అన్నట్టు. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇది పంపించాను మెసేజ్ టైప్ 4. ఓకే, ప్రియారిటీ ఇక్కడ ప్రియారిటీస్ ఇచ్చాను. నెక్స్ట్ ఎలా పెట్టాలో ఏంటో ఇక్కడ ఏదైతే ఫీడ్బ్యాక్ పెడతారో ఎగ్జాక్ట్గా అదే వస్తుంది మీకు. ఓకే, మెసేజ్ టైప్ 2 ఫీడ్బ్యాక్. ఇక్కడ మీరు ఏదైతే నెంబర్ ఉందో ఇక్కడ నెంబర్స్ స్పెసిఫై చేస్తే ఇందాక 256 వచ్చింది కదా, ఇప్పుడు నాకు వేరే నెంబర్ కావాలి అనుకున్నప్పుడు వేరే నెంబర్ పెట్టుకోవచ్చు. సేమ్ థింగ్. ఓకే, ఇక్కడ ఏబిసిడి ఇస్ నాట్ అలౌడ్, ఓన్లీ న్యూమరిక్. సో అదే. ఓకే, హలో. సో నెక్స్ట్ వచ్చి కోరిలేషన్ ఐడి. మీకు మామూలుగా బై డిఫాల్ట్ 0 ఉంటుంది. మీకు ఇక్కడ కావాలి అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే కోరిలేషన్ ఐడి కూడా జనరేట్ అవుతుంది మనదాన్ని మన. సో ఇక్కడ అన్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట ఈ యూజర్కి సంబంధించినవి. సో ఓకే, గుడ్ టు గెట్ ఆప్షన్స్. థర్డ్ సేమ్. రిపోర్ట్. సో ఇప్పుడు అది ఎందుకు జనరేట్ అవుతుంది? రిక్వెస్ట్ రిపోర్ట్ రిపరేటివ్ క్యూ మేనేజర్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, కోరిలేషన్ ఐడి ఇది, ఫీడ్బ్యాక్ ఫీల్డ్ మొత్తం ఇక్కడ రాసి పెట్టాను. పుట్ అప్లికేషన్ టైప్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, గ్రూప్ ఇక్కడ గ్రూపింగ్ క్లిక్ చేసాము ఎస్ అని. ఓకే, సో అన్కంప్లీట్ అయ్యే వరకు మీరు లాస్ట్ అని పెట్టండి మీకు, లేకపోతే అన్కంప్లీట్ అనే కనబడుతుంది మీరు ప్రాక్టీస్ చేసి. సో ఇక్కడ చూసుకుంటే గ్రూప్ ఐడి. ఓకే, ఇట్స్ సీక్వెన్స్. వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎంపీఎండి స్ట్రక్చర్ అని అడుగుతారు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ మీకు ఏమేమి గుర్తుంటాయి అవి మ్యాక్సిమం ఎప్పుడంటే మనకి పర్సిస్టెన్స్, ప్రియారిటీ. ఓకే, మీకు మెసేజ్ ఐడి, కోరిలేషన్ ఐడి గురించి అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ కోరిలేషన్ ఐడి అని. దెన్ బ్యాక్అవుట్ అంటే బ్యాక్అవుట్ క్యూ వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను. అండ్ రిప్లై టు క్యూ మేనేజర్. ఓకే, వీటి గురించి పెద్ద అవసరం ఏం లేదు. యూజర్ ఐడెంటిఫై హూ ఇస్ అ మెయిన్ యూజర్. ఓకే, ఆరిజిన్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు అప్లికేషన్ నేమ్, అప్లికేషన్ టైప్ కనిపిస్తుంది, అండ్ పుట్ నేమ్, ఐ మీన్ పుట్ డేట్ అండ్ పుట్ టైం, both things. Next, if the messages are a group, okay, the segmentation is allowed, unique group ID create అవుతుంది. ఓకే, ఈ మెసేజ్ సీక్వెన్స్ నెంబర్, ఆఫ్సెట్ ఐడి, ఇవన్నీ అంతే సింపుల్గా. ఐ మీన్ మెసేజ్ చేయాలి. ఎన్కోడింగ్ అంటే ఏంటి, క్యారెక్టర్ సెట్ ఐడి ఏంటి, కొంతమంది అడిగితే డీప్గా అన్ని అడుగుతారు, ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ డస్, వై ఇట్ డస్. ఇలా ఫైండ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఫర్దర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దీని మామూలుగా ఐబిఎం నాలెడ్జ్ సెంటర్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. జస్ట్ ఇక్కడికి వెళ్ళి మీరు గూగుల్ చేసుకున్నా వాట్ ఈస్ ఎంపీఎండి ఎంపీ అని మీకు దాని గురించి మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో నార్మల్గా ఎంపీఎండిలో ఐ మీన్ వాళ్ళ వర్షన్స్లో వాళ్ళు ఇలా యూజ్ చేసుకుంటారు. చాలా ఉంటాయి అటు అప్లికేషన్ లెవెల్లో చూసుకున్నా. ఇది ఎంపీఎండి క్లాస్ అన్నమాట జావా. ఓకే, సో వాళ్ళకి మళ్ళీ ఇక్కడ
జావా డాట్ స్ట్రింగ్ వాళ్ళు ఫీల్డ్స్ వాళ్ళు పెట్టుకుంటారు. బట్ ఇవన్నీ వాళ్ళు వాళ్ళ కోడ్లో పెట్టుకోవచ్చు. మెసేజ్ టైప్స్, ఎక్స్పైరీ, ఫీడ్బ్యాక్, సో ఇలా రకరకాలుగా వాళ్ళు ఇవి కమాండ్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ కాల్డ్ పీసీఎఫ్ కమాండ్స్. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అంటే అప్లికేషన్ లెవెల్లో చాలా కోడింగ్ ఉంటుంది, ఇదంతా మనకి యాజ్ అన్ అడ్మిన్ మనకు అవసరం లేదు. ఓకే, మనకి ఏంటంటే ఎంపీఎండి స్ట్రక్చర్ గురించి తెలిస్తే చాలు. అబౌట్ దాట్. ఓకే, దిస్ అండ్ మీకు సిస్టమ్ అడ్మిన్ గైడ్ ఇది అరౌండ్ 600 pages ఉంది. ఓకే, ఇది మొత్తం టోటల్ ఎంపీ అన్నమాట. అన్నీ ఉంది. వాట్ ఈస్ క్యూ ఇట్స్ మ్యాక్సిమం నా మెటీరియల్ కూడా ఇందులో వచ్చి తీసాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంటర్ కమ్యూనికేషన్ ఉంది, ఇది అరౌండ్ 570 pages అనుకోండి. ఇవి రెండు చదివితే, అండ్ క్లస్టరింగ్ ఇంకోటి ఉంది, అది కూడా పంపిస్తాను. మీరు చదువుకుంటే చాలు, మీకు అంత ఓపుకుంటే అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది టోటల్. అంటే ఇదే సేమ్, కాకపోతే మీకు టైం పడుతుంది. సేమ్ థింగ్ నేను అక్కడ తీసి మీకు కంటెంట్ పెట్టాను. ఇంపార్టెంట్ మనకి కావాల్సినంత అది తీసి. సో దట్స్ ఇట్. ఇది ఎంక్యూఎండి స్ట్రక్చర్ యాజ్ పర్ టుడే. అంటే అప్లికేషన్ నేమ్ ఎవరు పెట్టారు, మేజర్గా మనం చూసుకోవాల్సింది ఇదే, పర్సిస్టెన్స్, ప్రియారిటీ అండ్ ఈజ్ ద అప్లికేషన్. అంతే, మిగిలిన ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ నాలెడ్జ్ ఈజ్ ఉంటే చాలు. లేకపోతే ట్రబుల్ షూటింగ్ ఎలాంటి వస్తే మనకు తెలియదు, సో ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. బట్ ఇంటర్వ్యూ పర్పస్ కోసం అయితే యూ నీడ్ టు స్టడీ ఎవ్రీథింగ్. మీకు అక్కడ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత దీంతో అవసరం ఉండకపోవచ్చు, ప్రతి ఇంటర్వ్యూలో ప్రతిదీ అడుగుతారు.